హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్వికా విజయ్ కుకింగ్ ఛానల్. నేను రీసెంట్గా ఎల్జీ డిష్ వాషర్ తీసుకున్నానండి 14+ది. సో అది రివ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఇది మొత్తం కాస్ట్ వచ్చేసి 53,000 పడిందండి. డిష్ వాషర్స్ మీద చాలామంది వీడియోస్ చేశారండి, అది నేను కూడా చూశాను. బట్ మనకు ఆ వీడియోస్లో చూడండి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. అసలు మనం ఓన్లీ డిష్ వాషర్ కాస్ట్ ఎంత ఏంటి అని అదే చూస్తాం తప్ప తర్వాత డిష్ వాషర్లో అన్నీ మనం బౌల్స్ అయినా ఏవైనా కుకింగ్ ఐటమ్స్ మనము ప్లేస్ చేయడానికి ఉంటుందా, అసలు క్లీన్ అవుతాయా లేదా అనేది ఎవరు క్లియర్గా చెప్పలేదు. మనకి ఏవైతే క్లీన్ అవుతాయో అవే చూపిస్తున్నారు తప్ప మిగతా రిమైనింగ్ బౌల్స్ ఏవి వాటి గురించి కూడా చెప్పట్లేదు. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే చాలామంది ఆ రివ్యూస్ చూసే కొనాలా వద్దా అని కూడా డిసైడ్ అవుతారు. సో ఎంతసేపు మనకి ఇది యూజ్ అవుతుంది, దీని ప్లస్ ఇది దీని ప్లస్ ఇది అనే చెప్పడం కాకుండా దీనివల్ల మైనస్ కూడా ఉన్నాయండి. నేను చెప్తాను అది. నేను నైట్ నుంచి నేను బౌల్స్ వేయలేదండి, అసలు ఏం వాష్ చేయలేదు కూడా. సో సండేనే కదా, ఆఫీస్ లేదనేసి నేను అలాగే ఉంచేసాను. సో మీకు వ్యూ చూపించడానికి కూడా బాగుంటుంది, సరే ఓకే ఎక్కువ బౌల్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేసి కూడా నేను అలాగే ఉంచానన్నమాట. సో డైలీ అయితే నైట్ వేసేసి డిష్ వాషర్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అవి నేను రీప్లేస్ చేసుకుంటాను. ముందే ఇక్కడ ఇవన్నీ బౌల్స్, ప్లేట్స్ అయినా ఏవైనా, టీ కప్స్ అయినా, గ్లాసెస్ అయినా ఏవైనా సరే ముందే మనము వాటర్లో నానబెట్టుకోవాలండి. అలాగే వదిలేయద్దు, కొద్దిగా వాటర్ పోస్తే సరిపోతుంది. జస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు వచ్చే వాటర్ అయినా చాలు. డిష్ వాషర్కి ఎక్కువ వాటర్ ఏం పట్టవండి, అది మనకి ప్లస్సే. ఇలా మొత్తం ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ అవన్నీ కూడా మనము డిష్ వాషర్లో ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇది టీ గిన్నె అండి, నేను టీకి యూజ్ చేశాను. ఇది ఇలాగే పెట్టకుండా కొంచెం లైట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగా పెడితే తీసుకోదండి, డిష్ వాషర్లో క్లీన్ అవ్వదు, అది అలాగే ఉండిపోతుంది. ఒకసారి లైట్గా హ్యాండ్తో ఇలా అని తీసేసి దాన్ని డిష్ వాషర్లో పెట్టుకోవచ్చండి, క్లీన్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు సింక్లో ఏవైతే బౌల్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మనము డిష్ వాషర్లో పెట్టలేమండి, ఎందుకంటే ఈ రాతండి బౌల్స్ ఏముంటాయో అవి మాత్రం డిష్ వాషర్లో పెడితే డార్క్ అయిపోతాయి. అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా, ఇది కాస్త స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది ఓకే అండి, పెట్టొచ్చు. బట్ ఏదైతే చాపింగ్ బోర్డు ఉందో అది చీప్ క్వాలిటీ, అది కాస్త పెట్టామంటే మొత్తం బర్న్ అయిపోతుంది, అది అందులోనే మొత్తం కరిగిపోతుంది. సో అది కూడా పెట్టొద్దు. అండ్ ఈ ప్లేట్స్ మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా కుకింగ్కి, ఎక్కువ అందరి ఇళ్ళలో ఇవే ఉంటాయండి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ అనేసి వాడుతున్నారు, కానీ ఒకప్పుడైనా చాలా వరకు మ్యాక్సిమం ఇప్పటికీ కూడా అందరికి ఇవే బౌల్స్ ఉంటాయి. ఇవి కూడా మనం డిష్ వాషర్లో పెట్టలేమండి, ఇవి డిష్ వాషర్లో పెడితే మొత్తం లోపల నుంచి డార్క్ కోటింగ్ వచ్చేస్తుంది. నేను మీకు అది లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇదొకటి రైస్ కుక్కర్, ఇవి కూడా చాలా పల్చగా ఉన్నాయి కదా, ఇవి అందులో పెడితే డార్క్ అయిపోతాయండి, మాడిపోతాయి. నేను ఆల్రెడీ ఒకసారి పెట్టి చూశాను ఎలా ఉంటుందనేసి, నేను అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఒక బౌల్ కూడా. సో ఇవన్నీ మనం డిష్ వాషర్లో పెట్టలేము. ఇన్ని బౌల్స్ మనం హ్యాండ్తో వాష్ చేసుకోవాల్సిందే అండి. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవి డిష్ వాషర్లో పెట్టుకోగలుగుతాము. సో మనం డిష్ వాషర్ ఒక్కటి కొనగానే సరిపోదు, డిష్ వాషర్ కోసం యూస్ చేయడానికి కూడా బౌల్స్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి కళాయిలు చాలామంది ఇళ్ళలో ఉంటాయి, సో ఇది కూడా మనం డిష్ వాషర్లో పెట్టలేము. ఇది నేను ఆల్రెడీ ఒకసారి పెట్టానండి, మీకు సైడ్ నుంచి కనిపిస్తుంది కదా ఎడ్జెస్కి డార్క్గా, అలా అయిపోతుంది అనమాట. అండ్ డిష్ వాషర్ కోసం మళ్ళీ ట్యాప్ ఒకటి సెట్ చేసుకున్నామండి, మాకు సింగిల్ ట్యాపే ఉండే, బట్ తర్వాత డిష్ వాషర్ కోసం అనేసి డబుల్ ట్యాప్ పెట్టించుకున్నాము. మనం డిష్ వాషర్ తీసుకునే ముందు మనకి ట్యాప్ వాటర్ ఫెసిలిటీ సరిగా ఉందా, అండ్ డ్రైనేజ్ వాటర్ పోవడానికి కూడా ప్లేస్ ఉందా, పైప్ స్ట్రెంత్ సరిపోతుందా, లెంత్ అనేది చూసుకోవాలి. నేను మిగిలిన ప్లేట్స్, బౌల్స్ ఏమైతే ఉన్నాయో డిష్ వాషర్లో పెట్టగలిగేవి అన్నీ పెట్టేశానండి. అండ్ ప్లాస్టిక్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండి క్వాలిటీ ఉన్నాయి, అవి కూడా పెట్టేశాను. నేను డైలీ అయితే పెట్టాను, సో ఈరోజు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పెట్టేశాను. అన్నీ కూడా ఈ విధంగా లోపలికి అంటే క్లోజ్ చేసినట్టు బౌల్స్ పెట్టాలి. కింది నుంచి వాటర్ ప్రెషర్ అనేది వస్తుందండి హాట్ వాటర్తో, సో అలా క్లీన్ అవుతాయి కాబట్టి మనం అన్నీ కూడా కింది నుంచి ప్రెషర్ తాకేటట్టుగా అన్నీ బౌల్లో పెట్టేసేయాలి బౌల్స్ మొత్తం. నేను ఇలా సర్దేశాను ప్లేట్స్ తోటి, స్పూన్స్ తోటి, బౌల్స్ తోటి, మొత్తం చిన్న చిన్న బౌల్స్. అండ్ కింద వచ్చేసేసరికి పెద్ద బౌల్స్ పెట్టాను, అలాగే ఏమైనా ఉంటే గిన్నెలు, మిక్సీ జారు పెట్టేశాను అనమాట. డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చాక ఎన్ని గిన్నెలు కడగాలంటే నాతో అవ్వదనేసి డిష్ వాషర్ తీసుకున్నాను అనమాట. మనకి డిష్ వాషర్ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, నేను ఆ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ పౌడర్ వేసుకుంటాము, డిటర్జెంట్ పౌడర్, అండ్ ఇందులో లిక్విడ్ వేస్తామండి.
53,000 పెట్టి డిష్ వాషర్ కొనడం అవసరమా అనేసి చాలామంది అనుకుంటారు. బట్ జాబ్ చేసే వాళ్ళకి అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సైనస్ అండ్ ఆర్థరైటిస్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. నాకు సైనస్ ప్రాబ్లం ఉందండి. చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా ఎక్కువ వాటర్లో నేను వర్క్ చేయలేను, నాతో అవ్వదు, వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది, నేను లేవను వర్క్ చేయను అంటే అవ్వదు కదా, నేను డిష్ వాషర్ తీసుకున్నాను. డిష్ వాషర్ కోసం స్టాండ్ కూడా ఇస్తారండి వాళ్ళు, బట్ దానికి అమౌంట్ అడుగుతారు. అండ్ కవర్ కూడా ఉంటుంది, దానికి కూడా అమౌంట్ వాళ్ళే ఇస్తారు ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చినప్పుడు. సో మాకు ఇలా జరుపుకోవడానికి ఈజీ ఉందనేసి మేము తీసుకున్నాము. బికాజ్ మాకు కిచెన్లో వెంటిలేషన్ లేకపోతే నాకు నచ్చదండి. సో అందుకే నేను మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకోవడం కోసం నేను తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడైతే టర్బో తీసుకున్నానండి. వీటి ఆప్షన్స్ గురించి నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే 1 అవర్ 40 మినిట్స్కి మనం పెట్టిన బౌల్స్ క్లీన్ అయిపోయాయండి. ఇప్పుడు చూద్దాము. చాలా హార్డ్గా ఉందండి డిష్ వాషర్ కూడా. మనం పెట్టిన బౌల్స్ అన్నీ కూడా క్లీన్ అయ్యాయా లేదా, ప్లేట్లు, గ్లాసులు, కప్పులు అండ్ మిక్సీ జారు మొత్తం కూడా ఈరోజు మటన్ బిర్యానీ చేయడం వల్ల ఆయిల్ ఉన్నాయండి. అవి ఎలా క్లీన్ అవుతాయని చూడాలని నేను కూడా అనుకుంటున్నా. చాలా నీట్గా క్లీన్ అయ్యాయండి, కొద్దిగా కూడా ఆయిల్ అనేది లేదు. సో మొత్తం కూడా క్లీన్ అయిపోయాయి. చూసారు కదా కప్పులు కూడా ఎంత నీట్గా ఉన్నాయో. మనం పెట్టిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి. బట్ మనకు మైనస్ ఏంటంటే అన్ని బౌల్స్ కూడా మనం ఇందులో యూజ్ చేయలేమండి, అది మనకి మైనస్. అండ్ మనకి మళ్ళీ డిష్ వాషర్తో పాటు మనం పౌడరు అండ్ లిక్విడ్ అండ్ సాల్ట్ ఇవి తీసుకోవాలి, అవి ఒక 1000 అవుతాయి. మళ్ళీ స్టాండ్ అండ్ కవరు ఇదొకటి అవుతుంది, అది మన ఆప్షన్ అనుకోండి. అండ్ మళ్ళీ డిష్ వాషర్ ఇంత పెట్టి కొన్నాక అన్ని బౌల్స్ మనం ఇందులో పెట్టకుండా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలా అని మళ్ళీ ఇందులో యూజ్ అవ్వేవి అంటే మనం ఏవైతే మనం ఇందులో ప్లేస్ చేయగలుగుతామో ఆ బౌల్స్ తీసుకోవాలి, మళ్ళీ అదొక ఖర్చు. నేను తీసుకోగలుగుతాను అనుకున్నానండి. దట్టు ఎవరు కూడా చేసిన వీడియోస్లలో ఎవరు చెప్పలేదండి ఇంత నీట్గా ఇంత ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా మనకనేసి. ఇక్కడ మిక్సీ జార్ చూసారు కదా, అందులో వాటర్ ఉండిపోయాయి, సో మనం అవి తీసేసుకోవచ్చు. అండ్ టీ గిన్నె చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. నలుగురున్న ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, స్నాక్స్, నైట్ డిన్నరు ఇవన్నీ అయ్యాక చాలా బౌల్స్ అవుతాయండి. అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం 3-4 బౌల్స్ మనం ఇందులో పెట్టలేకపోతున్నామని అన్ని బౌల్స్ కడుక్కుంటూ కూర్చోలేము కదా. సో మనం డిష్ వాషర్ తీసుకోవడం వల్ల ప్లస్ అయితే ఇది అండి, మనకి బౌల్స్ అన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. నాకైతే డిష్ వాషర్ ఓకే అనిపించిందండి, నేను మెయింటైన్ చేయగలుగుతాను. ఏవైనా బౌల్స్ కావాలన్నా నేను పర్చేస్ చేస్తాను అనేసి కాన్ఫిడెంట్ తోటే ఉన్నాను. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో డిష్ వాషర్ అనేది. ప్లేట్స్ అయినా గిన్నెలు ఏవైనా సూపర్గా క్లీన్ అయ్యాయండి. సో ఎవరైనా డిష్ వాషర్ తీసుకోవాలనుకుంటే ముందు ఇవన్నీ థింక్ చేసి తర్వాత వెళ్ళి తీసుకోండి. ఇది లాస్ట్ టైం డిష్ వాషర్లో పెట్టానండి, చూసారు కదా ఎలా డార్క్ అయిపోయిందో, చాలా పల్చగా ఉంటుంది. సో డిష్ వాషర్ కొనే ముందు థింక్ చేయండి, తర్వాత తీసుకోండి. ఓకే, బాయ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.